స్విట్జర్లాండ్ పెను విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ స్కీ రిసార్ట్ నగరం క్రాస్ మోంటానాలో గల ఒక బార్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 40 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. మరికొంతమంది గాయపడ్డారు. సుమారు 35 మంది పరిస్థితి విషమంగా ఉంది. వీరిని జెనీవా, లౌసాన్నేలోని ప్రత్యేక బర్న్ యూనిట్లకు తరలించారు. మృతుల సంఖ్యపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ప్రమాద సమయంలో ఆ బార్లో 100 మందికి పైగా పర్యాటకులు ఉన్నట్లు సమాచారం. బార్లో నూతన సంవత్సర వేడుకలు జరుగుతూ ఉండగా అర్ధరాత్రి 1:30 సమయంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. పేలుడు దాటికి భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈ ఘటనలో ఉగ్రకుట్ర లేదని అధికారిక వర్గాలైతే వెల్లడించాయి. బాణాసంచా కారణంగానే ఈ పేలుడు సంభవించి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ప్రాథమిక విచారణలో బాణాసంచాతో పాటు బార్లోని కిచెన్ విభాగంలో ఉన్న గ్యాస్ పైప్లైన్ లీకేజీ కూడా పేలుడు తీవ్రత పెరగడానికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు ధాటికి భవనం పాక్షికంగా కుప్పకూలడంతో శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారేమోనని స్నిఫర్ డాగ్స్ సహాయంతో గాలిస్తున్నారు. మరణించిన వారిలో స్థానికులతో పాటు బ్రిటన్, జర్మనీకి చెందిన పర్యాటకులు కూడా ఉన్నట్లు సమాచారం. వీరి వివరాలను ఆయా దేశాల రాయబార కార్యాలయాలకు చేరవేస్తున్నారు. స్విస్ ఆల్ప్స్ పర్వత శ్రేణుల నడుమ ఉన్న ఈ క్రాన్స్ మోంటానా నగరం ప్రముఖ పర్యాటక స్థలం. ఏటా డిసెంబర్, జనవరి సమయంలో ఇక్కడ పర్యాటకుల తాకిడి విపరీతంగా ఉంటుంది. గత కొంతకాలంగా ఇక్కడ కార్చిచ్చులు చోటు చేసుకుంటున్నట్లు సమాచారం.